15 సంవత్సరాల క్రితం నేను 20 అడుగులు దూకుతున్నాను రా అని చెప్పాడు. ఎందుకని చెప్పాడు? ఇప్పుడు దూకలేడు అన్నదాన్ని మర్చిపోయేదాన్ని. అంటే ఈరోజు శక్తి లేకపోయినా ఒకప్పుడున్న శక్తిని స్మరించి మనం బలవంతులం కావచ్చు. అదే రకంగా ఈరోజు శక్తి ఉన్నా ఒకప్పుడున్న అశక్తతను స్మరించి మనం బలహీనం కావచ్చు. కాబట్టి పుణ్యవంతులు ఏం చేస్తారు? లోకంలో ఎప్పుడు శక్తినే గ్రహిస్తారు, పాపులు ఎప్పుడు పాపాన్ని గ్రహిస్తారు. కాబట్టి మనకు అక్కడే సారాంశం తెలిసిపోతూ ఉంటుంది. అందువల్ల మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నాము అంటే కేవలం ఈశ్వరుణ్ణి మనస్సులో అనుకోవటం వల్ల ఈశ్వరుడికి ఉన్న శక్తి మనకు రావాలి. నిన్నటి వరకు నేను ప్రొఫెసర్ అండి, ఈరోజు ప్రొఫెసర్ కాదు అంటే నేను ప్రొఫెసర్ కాకుండా అయిపోతున్నాను కదా. నేను ప్రొఫెసర్ని అనుకుంటే ప్రొఫెసర్ని అవుతున్నాను, ఎవడో ప్రొఫెసర్ కాదంటే ప్రొఫెసర్ కాకుండా పోతున్నాను అంటే వాడు ఎప్పటికీ ప్రొఫెసర్ కాలేదు. ధ్యానం అంటే ఏంటి? మన గురించి మనం ఏం అనుకుంటున్నామో ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా మారకుండా ఉంటుంది. నేను సంతోషాన్ని, మా అమ్మ ఇది, ఆమె పట్ల నాకు ఇంత ప్రీతి ఉంది, మా నాన్నగారిది ఇంతే, భార్య చెప్పినా ఎవ్వరు చెప్పినా భర్త చెప్పినా నాకు లోకంలో ఉన్న వ్యవహారం మారదు. నేను స్థిరంగా ఉన్నాను. భార్య చెప్పేసింది కాబట్టి మా అమ్మ చెడ్డదనుకున్నవాడు, లేకపోతే అమ్మ చెప్పింది కాబట్టి భార్య చెడ్డదనుకున్నటువంటి వాడు లోక వ్యవహారంతో ఆత్మ నడుపుకుంటూ ఉన్నాడు. వాడికి తాను భావించినటువంటి వస్తువుని ధైర్యం అంటే ఏంటి? అప్సరసలు అంటారు కదండి. అప్సరసలు అంటే ఎవరు తెలుసా మీకు? ఋషీన్ ధైర్యాత్ అపసారయంతి ఇది కృత్వా అప్సరస. అపసారయంతి అంటే ధైర్యం అంటే ఏంటి? భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటే ఏంటంటే ఆ మంత్రానికి అర్థం? ప్రపంచంలో ఉండే వాటితో కాదు, నా మనస్సులో ఉండే అనంతమైన శాంతితో ప్రపంచంలో నేను నడుస్తాను. ప్రపంచంలో శాంతి ఉంటే కుక్కలు కూడా ప్రపంచంలో శాంతిగా నడుస్తాయండి. ప్రపంచంలో శాంతి ఉంది కాబట్టి అందరూ శాంతిగా ఉన్నారని చెప్పడానికి మనం కావాలి. దాన్ని కుక్కలు కూడా నడుస్తాయి. వాడికి తెలుసు ప్రపంచంలో శాంతి కాదు, నా మనస్సులో శాంతి ఉంది కాబట్టి ప్రపంచం అంతా శాంతిగా ఉంది అని చెప్పేవాళ్ళే మహాపురుషులు కదండి. ధైర్యం అంటే ఏంటి? మీ మనస్సులో మీరు ఉత్పత్తి చేసినటువంటి భావాన్ని ఎవ్వడూ మార్చనివ్వకుండా మీ అంతఃకరణాన్ని రక్షించడం. ఎవరో చెప్తున్నారంటే నా మనసు మారిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళు శాంతచిత్తులుగా ఉండలేదు. నా విరతో దుశ్చరిత నా శాంత నా సమాహిత నా శాంత మనసో వాపి ప్రజ్ఞానీనేవ మాప్నుయాత్. యముడు నాచికేతుడికి చెప్పినటువంటి మాట. నా విరత దుశ్చరితాత్. మనం చేస్తున్న కర్మ నుంచి, పాపకర్మ నుంచి వేరుపడటానికి మనకు హేతువు దొరక్కపోతే, నా శాంత ఇంకా నాకేమీ అవసరం లేదు, నా స్థితిలో నేను ఉన్నానంటే శాంతి అంటే. నాకు శాంతి కాలేదు, నాకు శాంతి కాలేదని ఎప్పుడైనా మీరు చెప్పారనుకోండి, ఎప్పుడు శాంతి కాలేదు చెప్పండి. శాంతి కాలేదని అటు చెప్తారు, ముందర చెప్పండి. నేను కష్టపడుతున్నాను అని ఎవరు చెప్తారు? చెప్పేవాడు ఉన్నారండి. నేను కష్టపడుతున్నాను అని ఎవరన్నా చెప్తారా? అక్కడ ఉంటే వాళ్ళతో నేను మాట్లాడాలి. వాళ్ళకి ఏం కష్టం ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూడటం వల్ల కష్టమా, వినటం వల్ల కష్టమా, ధారణ చేయడం వల్ల కష్టమా? నరకంలో యముడు ఉంటాడు. ఆ యముడు అందరినీ దండిస్తూ ఉంటాడు. నేను దండిస్తున్నాను, వాడు దండింపబడేవాళ్ళు అని అనుకుంటే యముడు ప్రభు అవుతాడు. అయ్యో వీళ్ళందరూ కష్టపడుతూ ఉంటే చూడాల్సి వచ్చింది అంటే యముడు కూడా నరకంలో ఉన్నట్టే. మీకు అర్థమైందండి? దండించేవాడు సుఖపడటం లేదు, దండింపబడేవాడు కష్టపడటం లేదు. అది మనస్సుకు సంబంధించినటువంటి వ్యవహారం. యముడు కూడా ఏమరపాటుగా అయ్యో వీళ్ళందరినీ కొట్టాల్సి వస్తూ ఉంది అని అనుకుంటే నరకంలో పడిపోతాడు. నేను పౌర్ణమి రోజు ఒక మాటను ప్రస్తావించాను. మామూలుగా శాస్త్రంలో ఒక సందేహం ఉంటుంది. మన పితరులు ఎక్కడున్నారు, మన పితరులు ఎక్కడున్నారు అంటే, ఒకటి పితృలోకానికి వెళ్ళలేకపోయినారు కాబట్టి భూలోకానికి రాలేదు, భూలోకంలోనే ఉన్నారు. స్వర్గం అంటే ఏంటంటే పితృలోకానికి వెళ్ళలేకపోవడం అనేది కుదరదు. పితృలోకానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్ళాలి.
నరకానికి వెళ్ళేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు కదండి, మీరు ఎక్కడున్నారు అని ఎవరిని అడిగితే మీరు ఒకసారి యోచించుకుంటే మేమే వచ్చాము ఇక్కడ కూర్చుని ఉన్నాము అని చెప్తే వాళ్ళందరూ శాంతిగా ఉంటారు. కొంతమంది ఏమనుకుని ఉంటారంటే ఇంకా ఏమీ వదిలిపెట్టలేదు, టైం అయిపోతా ఉంది, వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు అని అనుకుంటారు. చూసిన ఇక్కడే కూర్చుని ఉంటారు, వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు, వెళ్ళలేకుండా ఉన్నారు. ఎవరో తీసుకొచ్చారు, వాడు తీసుకువెళ్ళేంత వరకు మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళందరూ నరకంలో. ఎందుకంటే నరకానికి తీసుకువెళ్ళే వాళ్ళు యమదూతలు తీసుకువెళ్తారు, స్వర్గానికి స్వయంగా వెళ్తారు, దేవతలు తీసుకుపో. ఎవరన్నా లాక్కుపోతున్నారు అనుకోండి, అయ్యా కొంతసేపు ఆగండి అంటే బడబడా లాగుతారు. ఇంకా నరకానికి వెళ్ళేటప్పుడు, స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగండి నేను కాఫీ తాగాలంటే దేవతలు నిలిచిపోతారు. అది మీ గుర్తు. స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గంలో దేవతలు స్వయంగా ప్రయాణాన్ని ఆపేస్తారు జీవుడి కోసం, నేను విశ్రమించాలని. నరకానికి వెళ్ళేటువంటి ప్రయాణం పాశబద్ధుడిని చేసి వాడు వెనకాల వస్తున్నాడా కూడా లేదో చూడరు, పశువుని లాక్కొని పోయినట్టుగా లాక్కొని పోతూ ఉంటారు అంతే, వెనక వస్తున్నట్టు కూడా వాడు చూడదు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడే కార్ధమం అని ఒక నరకం వస్తుంది. నరకం దాకా ఉండదండి, నరకం ఇక్కడే ఉంటుంది. ఆ కార్ధమం అంటే కర్దమైన ప్రజాభూత అని వచ్చాడు. కర్దం అంటే ఏంటండి? సవిటి మట్టి అండి, సవిటి బురద. బురద నేలలో నడవలేనటువంటి వాడు కర్దం అనే నరకానికి పోతాడు. ఎందుకని? అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు వాడికి ఉన్న కష్టం అక్కడ తెలుస్తుంది. ఆ రకంగా ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళే దారిలో దాదాపు 10,000 యోజనాల విస్తీర్ణము బురద మట్టితో కూడుకున్న మార్గం ఉందన్నమాట. జీవుణ్ణి పాశబద్ధుడిని తీసుకొని లాక్కోబోతూ ఉంటే ఆ బురదలో అడుగు తీసి అడుగు వేయలేకుండా పోతూ ఉంటే వాడు పడే కష్టమే కార్దం అనుకుంటుంది. మనం బురదలో నడవలేదు కాబట్టి బురదలో నడిచేటప్పుడు మనకు వచ్చే కష్టం అక్కడ కార్దం నరకంలో కనిపిస్తుంది. ఇక్కడ సందర్భం అది కాదు. ఎవడో లాక్కుని పోతున్నాడు, మనం వెళ్తున్నాము అంటే స్వర్గం అనే చోటుకి వెళ్ళినా అది నరకమే. మనమే వెళ్తున్నాము అంటే యముడు స్వర్గంలో ఉన్నట్టే. యముడికి నరకదండన కాదండి, యముడి యొక్క స్థానం స్వర్గమే అక్కడ. ఎందుకంటే ఆయన భగవంతుడు అక్కడ. యముడు నరకంలో ఉన్నా యముడు స్వర్గంలో ఉన్నట్టే. లేదు నేను ఉద్యోగం చేస్తున్నాను స్వర్గంలో అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామి వారికి అర్చన చేసి ఒక 2 సార్లు బీడీ వచ్చి తాగిపోదామనుకుని కొంతమంది కష్టపడుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడిలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా టైం దొరకలేదే అంటే లడ్డు 24 గంటలు ముక్కులో లడ్డు వాసన ఎక్కిపోయి నెయ్యి పీలిసలే కూడా ఉంటారు వాళ్ళు. ఒక్క 2 నిమిషాలు బయట నేను వాస్తవంగా చెప్తాను. అంటే పరమాత్ముడికి సేవ చేస్తూ ఉన్న వృత్తి తీసుకుని సేవ చేసేవాడు నరకంలో ఉన్నట్టు. ఎందుకని? వృత్తి వేతనం కోసం ఇచ్చలేకపోయినా బయటికి వెళ్ళి నేను బీడీ తాగాలనుకుని కూర్చున్నవాడు ఒకడు, వెంకటేశ్వర స్వామి లడ్డు వాసన వద్దు బయటకు పోదాం ఎప్పుడు వదులుతారు ఆ డ్యూటీ నుంచి అని కాచుకున్నటువంటి వాడు స్వామివారి స్థానంలో ఉన్నట్టు కాదు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పానండి? ఎందుకు చెప్పానండి? మీరు అనుకోవటం వల్లే నరకం వచ్చింది, మీరు అనుకోవటం వల్లే స్వర్గం వచ్చింది. ఇప్పుడు మీ మనస్సు ఎట్లా పనిచేస్తూ ఉంటుంది? ఎప్పుడూ జరుగుతున్న దాన్ని ఒప్పుకోనట్లుగా మీ మనస్సు ఉంటుందండి. అది మీకు నాకు ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం పోతుంది. లోకంలో ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక పెద్ద ఆయన చూడటానికి వచ్చారు, ఏదో మాట్లాడుతూ ఉంటే స్వామి మా పిల్లవాడికి ఏం కష్టం ఉండదు కదా అంటే నేను చెప్పాను, అయ్యా మా అక్క కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఉద్యోగం లేదు అయినా వాడు ప్రశాంతంగా ఉన్నాడు. మా అక్క కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు వ్యవసాయం చేస్తున్నాడు అయినా వాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడు కష్టపడుతున్నాడు? వీడు కష్టపడుతున్నాడు, వీడు ఇంకా ఉద్యోగం చేయలేదు, వీడంతా చదివేసి ఉన్నాడు. మీకు అర్థమైంది చూసారండి? వాడికి ఎందుకు కష్టం లేదనంటే నేను ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటాను, 4 ఎద్దులు కట్టుకుని తిరుగుతూ ఉన్నాను వాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు అయ్యా నాకు ఉద్యోగం బాగలేదు, నాకు ఉద్యోగం పోతుందేమో, ఎవరన్నా పెరిగేస్తారేమో, 10,000 కోట్ల ఆస్తిపరుడు కూడా కష్టపడుతూ ఉంటాడు.
అంతా ఉన్నట్లుగానే ఏమీ లేనివాడు ఆ రోజు భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఈ స్థితి మనస్సు ఎవరికి రాదో వాడు నిరంతరం భయరోగగ్రస్తుడై జబ్బుపడతాడు. ఎందుకని? ఉన్నదాన్ని వాడు చూడలేకపోవటం వల్ల. లేనిదాన్ని వెతికి పట్టుకునేటువంటి వాడిని ఎవడు రక్షించలేదు. కారణం ఏమిటి? లేనిదాన్నే పట్టుకుంటున్నాడు వాడు. ఉన్నదాన్ని పట్టుకుంటే ఊడగొట్టి మనం పక్కన పెట్టచ్చు. లేనిదాన్ని అబద్ధం. సంసార వృక్షం ఏమిటది? సంసార వృక్షమానుడా. ఏమిటి వాడికి కష్టం? వాడు నాకు నమస్కారం పెట్టలేదు. నిన్నటి వరకు వాడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు దేవుడు అని చెప్పాడు, ఈరోజు దుర్మార్గుడు అని చెప్తున్నాడు. చూడండి, ప్రపంచంలో ఉన్న భావనలన్నీ మన నెత్తి మీద వెంకటేశ్వర స్వామిని ఒకరోజు మనం అర్చన చేసి ఉంటాం. లాభం లేదండి, ఎన్నిసార్లు చేసినా జరగలేదు, నేను వెంకటేశ్వరం వదిలేసాను ఉంటాడు. అయితే ఎందుకు ఇక్కడ అదే చెప్తున్నాడు, అవిజ్ఞాతే వరే తత్వే శాస్త్రాది స్తుతిస్వ. అన్ని శాస్త్రాలు చదువుకున్నా శాంతం లేదు అంటే వాడు శాస్త్రం చదువుకున్నట్టే కాదు. విజ్ఞాతే పరే తత్వే, శాంతత వచ్చేసిందంటే శాస్త్రమే తెలియాల్సిన పని లేదు. శాంతంగా ఉన్నారా లేదా అంతే. లోక వ్యవహారం యొక్క పరమావధి శాంతి, స్వస్థత, ఆత్మతృప్తి. ఇంకా నాకేమీ అవసరం లేదు అన్నటువంటి మానసికమైనటువంటి సంలగ్నత ఎవడు సంపాదించలేకపోతున్నాడో వాడిని ఎవ్వరు ఎంత ఔషధం ఇచ్చినా వాడిని రక్షించేవాడు లేదు. కాబట్టి ఏంటి? ప్రతి కర్మ చేయండి. కర్మ చేసిన ప్రతిసారి మీరు ధనంతో తూకం వేయడం ఆపండి. నేను అనుకున్నదే చేస్తున్నా, నేను చెప్పిందే చేస్తున్నా. మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు చెప్పండి, అనుకోనిది ఎవడు చేస్తున్నాడు చెప్పండి. నేను ఈ విషయాన్ని అనుకోలేదండి, నేను చేస్తున్నాను. నేను ఎవరినప్పుడు? అమ్మా, సేవకుడు. ఒకే ఒక మాట భగవద్గీతలో చెప్పాడు, సేవకుడైనటువంటి వాడు ఇచ్చినటువంటి దాన్ని పరమాత్ముడు గ్రహించడు. గుర్తుపెట్టుకోండి, మీకే అర్థమైపోతుంది. ఒక సేవకుడు అంటే ఏంటి? వాడికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు వాడు, అక్కడే సేవకుడు వాడు. సేవకుడు అంటే మీరు జీతం తీసుకుని పని చేయడం అని అనుకోవాలి. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నవాడు సేవకుడు కాదండి. నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు, అయినా ఉద్యోగం చేస్తున్నాను ఒకటి చెప్తాడు చూసారా, వాడు సేవకుడు. ఆత్మేచ్ఛకి వ్యవహారానికి సమత్వం లేనప్పుడు సేవకత్వం వస్తుంది. ఎవడు సేవకుడుగా ఉంటాడో వాడికి ఇష్టమైంది వాడు ఎప్పుడు చేయలేడు. వాడికి సంయోగం వద్దు, వాడు మీకు ఆత్మతృప్తిని ఇవ్వలేడు. ఎందుకని? అస్వతంత్రుడైనటువంటి వాడు పరమాత్మని తృప్తిపరచలేడు. నా మాట అర్థమైంది కదండి? మీరు సేవకులా? మీరు బాగా యోచించుకోండి, నేను సేవకుడిని కాదు అని మీరు చెప్పండి. మీరు ఇచ్చేటువంటి ద్రవ్యం పరమాత్ముడికి. నేను సేవకుణ్ణి అంటే ఏంటి? అదే చెప్తున్నాడు. అదకేన ప్రయుక్త. భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడిని కదా చెప్తున్నావు. ఇప్పుడు చూడండి, అదకేన ప్రయుక్త అయం పాపంచరతి పురుష అనిచ్ఛన్న వివాష్ణేయ బలాదివ నియోజిత అన్నాడు. అదకేన ప్రయుక్త అయం పాపంచరతి. ఎవడో చెప్పటం వల్ల చేసేటువంటి వాడి కర్మల యొక్క ఫలము పరమాత్ముని చెందదు. అదకేన ప్రయుక్త. ఇప్పుడు మనకే అర్థమైపోతుంది. నేను ఒకసారి ఒక వృత్తాంతం మీకు భక్తి గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను. ఎవరో ఇద్దరు దంపతులు వాళ్ళు చిన్నతనంలో వివాహం చేసుకున్నారు. భర్త భార్య విడిపోయారు. వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడో వచ్చి, స్వామి మీరు సరిచేయండి అంటే వాళ్ళు సరిచేసిన తర్వాత ఒక నెల తర్వాత ఇద్దరు నా దగ్గర దంపతులు వచ్చారు. వచ్చినప్పుడు ఏమిటి కష్టం, వీటితో ఉండను అని, ఏమితో ఉండను అన్నాడు వాడు, ఆ భర్త. ఏం కష్టం అని అడిగాను. ఏం చెప్పండి అంటే, మా పిల్లవాడు ఒకడు ఉన్నాడు స్వామి, ఉదయం నిద్ర లేచిన వెంటనే డాడీ రా గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు. డాడీ అని, డాడీ ఇడ్లీ తిను అని చెప్తున్నాడు. అది హ్యాపీగానే ఉన్నాడు కదా, హాయిగా ఇడ్లీ తినమంటున్నాడు, కాఫీ తాగమంటున్నాడు, ప్రేమగా చెప్తున్నాడు కదా, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? అదంతా ఆమె చెప్పినట్టు చేస్తున్నాడు స్వామి, వాడంతా వాడు చేయటం. అంటే వాడంతా వాడు చేస్తే కదనే వాడికి నాయన డాడీ గుడ్ మార్నింగ్ చెప్పు, డాడీ టిఫిన్ పిలువు అంటేనే వాడు చేస్తున్నాడట. అంటే ఎప్పటికి వీడు డాడీ అని వాడంతా వాడు పిలుస్తాడు. నేను ఎందుకు చెప్పానంటే, మన కుమారుడు వాడు,
మన భార్య నువ్వు ఇట్లా చెప్పురా నాయన అని నాయనకి చెప్పమంటేనే భర్త మనస్సుకు తృప్తినివ్వకపోతే పరమాత్ముణ్ణి సంతోషపెడుతుంది అని చెప్పేటువంటి వాక్యాల్లో ఆత్మ పదార్థం లేకపోతే మీరు చెప్పిన స్తోత్రాలంతా భర్తకు కోపం తెప్పించినట్టే పరమాత్ముడు కోపం తెప్పిస్తుంది. ఎందుకు భర్తకు కోపం వచ్చింది? మంచి మాటలే కదా భర్తకు చెప్పిస్తూ ఉంది భార్య. నాన్న రా ఫోన్ చెయ్యి, నాన్న కూర్చో, నాన్న గుడ్ మార్నింగ్ అని చెప్తే వాడు కోపం వస్తుంది. ఎందుకంటే అంతా నాన్న గుడ్ మార్నింగ్ చెప్పురా అని చెప్పింది అనమాట. మీకు సారాంశం అవుతుంది, నాన్న గుడ్ మార్నింగ్ చెప్పురా అంటే ఎందుకు కోపం వచ్చిందండి? తప్పేం చెప్పింది? అందరూ మళ్ళీ మధ్యస్థానికి వచ్చారు. ఏమి గుడ్ మార్నింగ్ చెప్పమంది కదా, చెట్టమంటే తిరుగుతుంది కదా, తింటారు కదా వాళ్ళు. వీడు ప్రతిరోజు పొగడమంటే అంటే చెప్తున్నాడు స్వభావ జ్ఞాన శూన్యేన చెప్తున్నాడు. సేవకుడు ఎవడు? స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్. వాడు కర్మల వల్ల ఎవడు కోరటంలే, వాడు అనుకుని చెప్తున్నాడా, వాడు అనుకుని చేస్తున్నాడా? అటువంటి వాక్యాలు చెప్పడానికి వాడికి భాష తెలియకపోతే భాషను మనం ఇవ్వచ్చు. వాడి హృదయంలో లేనటువంటి భావానికి మనం ఎన్ని భాషా పదాలు చెప్పినా కూడా అర్థవ్యాప్తి ఉండదు. అంటే అదకేన ప్రయుక్త అయం పాపంచరతి పురుష అనిచ్చన్నపి, ఇష్టం లేకపోయినా వార్ష్ణేయ బలాదివ నియోగిత, బలవంతంగా పనులు చేసేటువంటి వాళ్ళు పాపులు. కాబట్టి బలవంతంగా చేస్తున్నారంటే వాడికి ఇష్టం లేదు. భగవంతుని అర్చించేటువంటి పౌరోహితులు కూడా వాడు బలవంతంగా అంటే ద్రవ్యం అనేటువంటి బలం చేత పనిచేయడం వల్ల ఆపణ ప్రీతులైనటువంటి అంగట్లో అమ్ముడిపోయినటువంటి బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఉన్నటువంటి వేదవచనం వల్ల బలం రాదు. కేవలం ఆత్మపూరితమైన తృప్తి చేత నువ్వు శాంతిగా ఉండు అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు వైదికుడి కన్నా శ్రేష్ఠుడు. కారణం ఏమి? వాడి హృదయంలో అంత తృప్తికరమైనటువంటి మాట లేదు. అటువంటి మాట చెప్పడమే ఆశీర్వచనం అని చెప్పడం. ఎదుటి వ్యక్తిని చూస్తూనే నువ్వు సంతోషంగా ఉండు అని ఆత్మపూరితంగా చెప్పడానికి ఎవరికి హేతు వస్తుందో వాడికి భగవంతుడు సాక్షాత్కారంగా గోచరించినట్లే. అటువంటి వాడు కాకపోతే వేదవచనాల చేతి ఇంకొంచెం బలం ఇవ్వచ్చు, కానీ హృదయంలో అటువంటి అటువంటి బలం ఉంది. ఆ బలాన్ని నేరుగా ఇచ్చేసేయాలి. నా దగ్గర 1000 కోట్లు ఆస్తుంది, నా కుమారుడికి ఇచ్చేయాలి. ఏం చేయాలా? అప్పుడు లాయర్స్ అందరూ వచ్చి రాయించిస్తారు. ఏమి లేకపోతే ఆస్తి ఇచ్చేది ఉందండి అంటే మన ఆత్మయందు సిద్ధంగా ఉన్నటువంటి బలాన్ని పరిపూర్ణంగా మన వాడికి ఇవ్వటానికి వేదం పనిచేస్తుంది. వీడికి వ్యవహారం ఎట్టుంటుంది? ఆ శక్తిని అంతా తీసి ఇచ్చేసేవాడికి ఉన్నట్టుగా ఉన్నట్టుంది. కానీ శక్తి లేనటువంటి వాడి హృదయంలో అటువంటి బలాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ వ్యవహారం ఏమీ లేదు, అతి సూక్ష్మమైంది. మన మనస్సు ఆత్మతృప్తిని సంపాదించేటట్టుగా లోకంలో ఉన్న హేతువులతో సంతోషాన్ని ఉత్పత్తి చేయండి, నష్టం లేదు. కానీ లోకంలో లేని హేతువులతో సంతోషాన్ని ఉత్పత్తి చేయండి, అప్పటికీ నష్టం లేదు. లోకంలో హేతువులు ఉన్నా లేకపోయినా దుఃఖపడేటువంటి వాడిని మాత్రం మనం రక్షించాలి. కాబట్టి దుఃఖ హేతువులు హేయం దుఃఖం అనాగతం. ఇప్పుడు మన కృష్ణ గారికి ఆవులింత వచ్చింది. ఆవులింత ఎందుకు వస్తుంది చెప్పండి, చెప్పండి. మామూలుగా నిద్ర వచ్చినప్పుడు కాదండి, నిద్ర వచ్చినా నిద్ర పోకపోతే ఆవులింత వస్తుంది. మనం చెయ్యాలనుకున్న పని చెయ్యకపోతే ఆవులింత వస్తుంది. దాన్ని జృంభకం అంటారు. సందర్భం వచ్చింది, కరెక్ట్గా వచ్చింది కాబట్టి. అంటే ఉందామనుకుని ఉండలేకపోయినా, విందామనుకుని వినలేకపోయినా కూడా ఆవులింత వస్తుంది. ఆ అది ఏమిటి ఆవులింతానంటే ఏంటంటే పరమాత్ముడు ఒక కర్మ చేయడానికి మనకి ఇచ్చినటువంటి బలం. ఆ కర్మ చెయ్యకపోతే భగవంతుడు ఆ ప్రాణశక్తిని మీ శరీరంలో ఉండనివ్వడు, అది వాయురూపంగా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల ఆవులింత దైవద్వేషం అండి. భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు విజృంభించాడు అంటుంటాం కదండి. జృంభణము అని అంటే దైవ వ్యతిరేకమైన ప్రాణం, ఆత్మ వ్యతిరేకమైన ప్రాణం. ఆ ప్రాణం
అంటే ఒకటి ఆత్మ వ్యతిరేకమైన ప్రాణం ఒకసారి మేలు చేస్తుంది. రాముడు జృంభకాస్త్రం వేసి రాక్షసులందరినీ నిద్రపుచ్చింది యుద్ధకాలం. దానికి బలం ఒకటి ఉంది, హేతు అధిక. జృంభకం గురించి చెప్పదలిచింది ఏమిటంటే మనలోనే మనకు వ్యతిరేకమైన ఒకటి ఆత్మబలం పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆత్మబలాన్ని స్వవశంగా పెట్టుకోండి. దీన్ని చేయడానికి బ్రహ్మవిద్య. కాబట్టి ఎంత వ్యవహారం చేసినా ఆత్మలో లేనటువంటి సుఖము బహిర్దేశం నుంచి రాదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్య పురుషోస్మృతి నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మ చేయటం వల్లనో చేయకపోవటం వల్లనో ఏమీ మారటం లేదు. మనందరం ఏం చేస్తున్నాం, ప్రదక్షిణ చేశాం కాబట్టి నాకు సుఖం రావాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు అంటే మనం భగవంతుడికి భక్తులుగా ఉన్న వాళ్ళు ఎట్ట చేస్తుంటారంటే నేను కొండకు పోతున్నాను స్వామి అన్నాడు. ఏమి అంటే నాకు మొక్కుబడి స్వామి కొండకు పోవాలి. మొక్కుబడి అంటే ఏమిటి చెప్పండి? ఏం మొక్కుబడి? మొక్కుబడి గురించి మాట చెప్పండి. నేను కొండకు పోవాలి, నాకు మొక్కుబడి అన్నారు కదా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు అప్పులు తీరిపోతే స్వామి కొండకెళ్తాను అంటే, కొండకెళ్ళటము అనేటువంటి కర్మని భగవంతుడికి ఇస్తున్నాడా వీడికి ఇస్తున్నాడా అని వాడు చెప్పటం. మొక్కు అంటే ఏంటంటే ఒక కర్మ చేయటానికి ఇంకొక కర్మను అడ్డంగా పెట్టడం. ఆ కర్మని స్వయంగా దాన్ని చేయలేనటువంటి వాళ్ళు ఆ కర్మని ఎవడైతే దానంతట దాన్ని స్వయంగా చదవలేరు. ఇప్పుడు ఎవరు చదవలేరు అంటే చదివితే ఉద్యోగం వస్తుందన్న వాడు చదవలేరు. ఈ కర్మ చేయాలంటే నాకు అది ఉండాలని చెప్తూ ఉంటాడు వాడు. అందుకే శంకరాచార్య చెప్పాడు ఏమిటి, ఏ కర్మను చేయటానికి ఆ కర్మనే చేసేటువంటి వాళ్ళు సన్యాసులు. ఈ కర్మ చేయడం వల్ల అది దేవుడిని చూస్తాను నాకు కష్టం పోతే, దేవుడి చుట్టూ తిరుగుతాను నాకు కష్టం పోతే, ప్రసాదం తింటాను నాకు కష్టం పోతే అని చెప్పారు. చూసారా, మీ యొక్క వ్యవహారం అంతా చూడటానికి కూడా మీకు కారణాలు కావాలి, వినటానికి కారణాలు కావాలి, తిరగటానికి కారణాలు కావాలి. ఏ కర్మ చేయటానికి కూడా ఈ రకమైనటువంటి మిథ్యా కారణాలు కల్పించుకున్న వాళ్ళందరూ సంసారం. వాళ్ళు పరమాత్మని స్వయంగా సంతోషపెట్టలేరు. ఎందుకని? ఆయనకు రావాలంటే వెంకటేశ్వర స్వామిని ఉద్యోగం ఇచ్చి ఆయన చుట్టూ తిప్పించుకోవాలి కదా. కాబట్టి అదే